ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేకపోతున్నారు 9 మాసాల నుంచి. ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏమైతే అధ్యక్ష. ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. ఆప్కబోర్డ్ సాఫ్ట్వేర్ పందికొక్కలేదు అన్నారు అధ్యక్ష. రైతులు ఇప్పుడైనా వేస్తారా ఇరా ఈ డిసిసిబి మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 9 మాసాల నుంచి అదే సీఈఓ నుంచి అదే ఆప్కబోర్డ్ నుంచి అంటే మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయట పెడతారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక రోజు ఒక ప్రశ్న వేసిన వాళ్ళని అదే రోజు ఇంకో ప్రశ్నలో పేరున్నా సరే నేను పిలవట్లేదు. అంచేత ఎవరో అన్యత భావించకండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి 2047 మీద కూడా ఉంది కాబట్టి ఇంకా ముగించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష లేదు, ఏమీ లేదు, ఎవరో మాట్లాడద్దు. మంత్రి గారు సమాధానం చెప్పండి. అధ్యక్ష, సరైనటువంటి సమాధానం మాకు సమాచారం ఇవ్వలేదని చెప్పి సభ్యులు మొదట అడిగారు. మరొకసారి శాసనసభకి 150 కాపీలు ఇంగ్లీషు తెలుగు డీటెయిల్గా నోట్ కూడా సబ్మిట్ చేశాను అధ్యక్ష, ఫర్ ఇన్ఫర్మేషన్ సభ్యులకి. అధ్యక్ష, డిసిసిబి 2019 నుంచి 24 వరకు అధ్యక్ష భారీ స్థాయిలో చెప్పుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అవినీతి జరిగిన మాట వాస్తవం అని చెప్పి నేను సభలో తెలియజేస్తున్నాను అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే డిసిసిబిల్లో కానీ పిఏసిఎస్లో కానీ ఒక విధానం లేదు అధ్యక్ష. ఒక లెక్క కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. ఇది గ్రహించిన తర్వాత ఇప్పుడే వాల్యుబుల్ పాయింట్ చెప్పారు వెంకట్రావు గారు. సొసైటీలో సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే మీకు రిప్లై చెప్తున్నారు, మీరు కౌరులు చెప్తున్నారు. సెక్రటరీ ఎక్కడ ఉద్యోగం ప్రారంభిస్తే అక్కడే రిటైర్ అయ్యడం తప్ప పక్క సొసైటీకి కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో లేదు అధ్యక్ష. దీనివల్ల అవినీతిని ఎవరు అరికట్టడం లేకపోవడం వల్ల, దీనికి అనేక మార్గాలు వాళ్ళే సృష్టించుకోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చి సెక్రటరీస్ని డిసిసిబిల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన హెచ్ఆర్ పాలసీ తీసుకొని జీవో ఇచ్చి అమలు చేయడానికి ముందుకెళ్ళాం అధ్యక్ష. ఆ జీవో మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని స్టే చేశారు. అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. స్టే వెకేట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఏజీ గారితో కూడా మాట్లాడుతున్నాం. స్టే వెకేట్ అయితే ఉద్యోగస్తుల నుంచి తీవ్ర అభ్యర్థం ఉన్నా ఇది చాలా తప్పు. చిన్న దాంట్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇంత పెద్ద వ్యవస్థలో ట్రాన్స్ఫర్స్ లేకపోవడం చాలా తప్పుడు విధానం అని చెప్పి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ 9 మాసాల్లో పేపర్లో పడిన గౌరవ సభ్యులు నాకు కంప్లైంట్ ఇచ్చినా ఇమీడియట్గా యాక్షన్కి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అయితే సభ్యులు 9 మాసాలు అయిపోయింది, ఎంత రికవరీ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారని అందరూ అడిగారు అధ్యక్ష. నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే పేపర్లో కానీ వచ్చిన ఇష్యూ మీద ఇమీడియట్గా నేను యాక్షన్ తీసుకొని చర్యలు ప్రారంభిస్తే దాని మీద ఇమీడియట్గా కోర్టుకు వెళ్తున్నారు అధ్యక్ష. కోర్టుకు వెళ్తే కోర్టు ఇమీడియట్గా స్టే చేస్తుంది. మొత్తం మన చేతులన్నీ కట్టేయడం అయిపోతుంది. స్టేలో ఏం చెప్తున్నారు, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వడం లేదు, ఎవరో చెప్పిన దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని చర్యలు తీసుకుంటున్నారు, దీనివల్ల మేము స్టే చేయవలసి వస్తుందని చెప్పి స్పష్టంగా హైకోర్టు నుంచి కూడా మాకు వచ్చాయి అధ్యక్ష. అందుకే చేస్తాం, చేసిందైనా ఒక పద్ధతి ప్రకారం, ఏదో ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకొని ఏదో అమలు చేస్తే ఫలితాలు మనకు రావటం లేదు. అందుకే స్పష్టంగా ఏవైతే ఈరోజు సభ్యులు చెప్పారో నేను నోట్ ఇచ్చాను, మళ్ళీ చదవమంటే చదువుతాను. ప్రతి దాని మీద కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ముందు ఆఫీసర్స్తో ఒక ఎంక్వైరీ ప్రిలిమినరీగా వేస్తున్నాం అధ్యక్ష.
ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇమీడియట్ గా తెప్పించుకున్నాం. ఈ రోజు సభ్యులు చెప్పిన ప్రతి దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా దగ్గరలో 51 ఎంక్వైరీ చేశాను, 53 ఎంక్వైరీ చేశాను సీరియస్ పెట్టి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా తొందరగా ఒక టైం బౌండ్ పెట్టి ఇప్పుడే మా సోదరులు నరేంద్ర గారు, వాస్తవ అధ్యక్ష, కృష్ణా గుంటూరు జిల్లాల్లో జరిగినటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు అధ్యక్ష. మొత్తం అందింది అందినట్టుగా, దక్కింది దక్కినట్టుగా మొత్తం బుక్ చేశారు అధ్యక్ష. దీనికి కారణం ఏంటి? 5 సంవత్సరాలు ఎలక్షన్స్ లేవు, వాళ్ళ మనుషుల్నే త్రిసభ్య కమిటీలుగా పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పిందే వేదం. గత స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో డిసిసి బ్యాంకులు ఎప్పుడూ చేయని కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు 5 సంవత్సరాలు ప్రారంభించి డిసిసి బ్యాంకులకు సంబంధం లేనటువంటి విషయాల్లో ఇంక్లూడ్ అయిపోయి ఇష్టానుసారంగా దోచుకున్నారు అధ్యక్ష. దీనివల్ల ఒక ప్రొసీజర్ ప్రకారం ఇప్పటికే ఎవరైతే అధికారులు ఎంక్వైరీ ప్రిలిమినరీ అయ్యిందో ఆ రిపోర్ట్ వచ్చాయి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడే సభ్యులు చెప్పారు, నేను చాలా రోజులు అడిగితే ఎంక్వైరీ కూడా డిసెంబర్లో వేశారని. సభ్యులు నాకు చెప్పిన వెంటనే ఆఫీసులో ప్రిలిమినరీ ఎంక్వైరీ వేశాను. డిసెంబర్లో రిపోర్ట్ వస్తే దాని ఆధారంగా 51 ఎంక్వైరీ చేశాను. 51 ఎంక్వైరీ కూడా ఈ నెలాఖరికి మా దగ్గరికి వస్తుంది. వస్తే స్పష్టంగా యాక్షన్ తప్పనిసరిగా తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పటికే నేను వచ్చిన తర్వాత పాత సీఈఓలు ఉన్నారు, 13 బ్యాంకులు ఉన్నాయి. 13 బ్యాంకుల్లో ఎక్కడైతే సీఈఓల మీద మనకి అలిగేషన్స్ వచ్చిందో ఇమీడియట్గా నాబార్డుకి చెప్పి ఇంటర్వ్యూలు పెట్టించి పద్ధతి ప్రకారం 6-7 సీఈఓల్ని రిమూవ్ చేశాం అధ్యక్ష. పాత వాళ్ళందరినీ కొత్త వాళ్ళని వేసాం. దయ ఉంచి ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది డీసీబీ మీద. పేపర్ తెల్లవారు చూస్తే ఏదో ఒక సొసైటీలో ఎంత తినేశారు. ఈరోజు పచ్చిపాటు ఉంది అధ్యక్ష. వెంటనే శాసనసభ్యులు చెప్పిన వెంటనే యాక్షన్ తీసుకున్నాం. ఆయన కోర్టుకెళ్ళి స్టే తెచ్చారు, స్టే వెకేట్ చేశాం. ఎంక్వైరీ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నిన్న మొన్న కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం, మీ జిల్లాలో ఈ రకంగా జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి. అదేవిధంగా కృష్ణా గుంటూరు చాలా దారుణాలు జరిగాయి. అదేవిధంగా మీ జిల్లా అధ్యక్ష ఏలూరు జిల్లాలో ఒక 2-3 సొసైటీలు ఏదైతే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి స్పష్టంగా మాటిస్తున్నాను. దీనికి ఒక టైం బౌండ్ పెడతాం. ఇంకా మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి. నా ఉద్దేశం ఏదో కింద స్థాయిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెక్రటరీ మీదో కింద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ మీద కాదు. మీరు అన్నట్టుగా అందరూ పాత్ర ఉంటే తప్పింత అవినీతి జరగదు అధ్యక్ష. పై నుంచి కింద వరకు అందరూ పాత్ర ఉంది. దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. నేను ఇక్కడైతే ముఖ్యమంత్రి లేరుగా అందుకే చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవసరమైతే దీనికంటే ఎక్కువ ఏదైనా ఎంక్వైరీ చేస్తే ఇంకా వాస్తవాలు బయట వస్తాయంటే, ఇంకా ఏమైనా చేయగలిస్తే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేస్తాను. ఇది ఎందుకంటే 5 సంవత్సరాల అధ్యక్ష పెద్ద వ్యవస్థ ఇది. ఇది ఎవరికి ఉపయోగపడిన వ్యవస్థ? రైతులకు ఉపయోగపడిన వ్యవస్థ. ఈరోజు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, కానీ ఈ వ్యవస్థ ద్వారా రైతులకు ఉపకారం లేకుండా మొత్తం దోపిడీ చేశారు. నేను సభ్యులకు మాటిస్తున్నాను, టైం టు టైం మీ నియోజకవర్గంలో మీ దగ్గర ఏ పిఎస్సిఎస్ మీద ఏం చర్యలు తీసుకున్నాం, ఏ డిసిసిబి మీద ఏం చర్య తీసుకున్నామో టైం టు టైం మీకు చెప్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇంకా అవసరమైతే పెద్ద ఎంక్వైరీ చేసైనా తప్పనిసరిగా చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని అవినీతికి కారణం ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ కాకపోవడం. రెండవది అధ్యక్ష, లోన్లు. సెక్రటరీ దగ్గరికి వెళ్తే సిగరెట్ పెట్టి అట్ట మీద రాసి ఇడికి 20,000 లోన్ ఇవ్వండి అని రాస్తారు. దానికి ఒక లెక్క ఉందా? ఒక పత్రం ఉందా? ఈరోజు మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. పిఎస్సిఎస్లు డిసిసిబిలు మీరు ఇమీడియట్గా డిజిటలైజ్ చేయండి, ప్రతిది కూడా మీరు ఆన్లైన్లోకి తీసుకురండి అంటే యుద్ధ ప్రాతిపదికన అధ్యక్ష మీరు చాలా మంది కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు ఇలాగ డిజిటలైజ్ చేస్తున్నామంటే చాలా మంది స్టాఫ్ అందరూ వచ్చి నాకు అడ్డు పెట్టారు.
మీరు ఇప్పుడే మీరు కంప్యూటరైజ్ చేస్తే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇబ్బంది ఉందంటే ఎవరు చెప్పినా వెళ్ళేది అధ్యక్ష. డిజిటైజేషన్ కంప్లీట్ చేస్తున్నాం. రేపు ఏప్రిల్కి అయిపోతుంది. ఏప్రిల్ నుంచి జాతీయ బ్యాంకులు ఎలాగైతే లావాదేవీలు చేస్తున్నాయో మన కోఆపరేటివ్లో కూడా అదే విధంగా లావాదేవీలు చేసి ఒక అకౌంటబుల్ తీసుకొచ్చి ఈ వ్యవస్థను సరిచేయాలని